హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈరోజు దోశ, ఎర్రకారం, చెనక్కాయల చట్నీ చేశారు. ఈనాడు నుండి ఇంకా 3 రోజులే మళ్ళీ స్కూల్ పోవాలి. అందుకనే మీ అమ్మలతో మీకు ఇష్టమైనవన్నీ చేయించుకోండి. స్కూల్ తెరిస్తే అన్నానికి టైం ఉండదు. మళ్ళీ వచ్చినప్పుడు నుండి పరిగెడుతూ అంటూ ట్యూషన్ వెళ్ళాలి. వచ్చేసరికి రాత్రి 8 గంటలు అవుతుంది. అప్పుడు అమ్మ చేసిన పిచ్చి కూర ఏదో ఒకటి తినాలి, లేకపోతే వీపు విమానం మోతే. మీకు ఇష్టం ఉన్న అన్నీ తినండి. రాత్రి మా చెల్లి ఉప్మా కావాలని అంది. ఎందుకంటే నేను ఉప్మా తినను అని మా చెల్లి నన్ను రోజు ఏడిపించడానికి మా అమ్మతో అంటూ ఉంటుంది. కానీ నేను దోశ వేయి అమ్మ అంటే మా అమ్మ దోశ వేస్తుంది. మా అమ్మ రోజు ఏం టిఫిను అని రేపు గురించి ఈరోజే అడుగుతుంది. అందరి అమ్మలు ఇంతేనా, మా అమ్మే ఇలానా అని నాకు డౌట్ వస్తుంది. కానీ మేము ఏమి చెప్పినా మా అమ్మ ఫిక్స్ అయినదే చేస్తుంది. ఏమ్మా అంటే నోరు మూసుకొని తినండి అంటుంది. నోరు మూసుకొని ఎలా తినాలి అంటే మళ్ళీ నోరు మూసుకొని తిను అంటుంది. అందుకే నేను తినాలి. అందుకని నేను అంగడికి పోయి చట్నీ కోసం చెనక్కాయ విత్తనాలు తెస్తూ ఉంటే నన్ను కుక్క వెంబడించింది. అది మా అమ్మకు చెబితే, నువ్వు ఒక పిచ్చి కుక్కవు, నిన్ను కూడా కుక్క వెంటాడిందారా అని అంది. నిన్ను ఫ్రెండ్ అని అనుకోనిందేమో నగింది. అప్పుడు నాకు దోశ కోసం ఎన్ని కష్టాలా అని అనిపించింది. నాకు దోశ వద్దు అందామంటే మా చెల్లి ఉప్మా చెయ్యి అంటుంది. ఎందుకో తెలియదు, ఉప్మా అంటే నాకు అదేదో వింతలా అనిపిస్తుంది. అమ్మ ఎంత బాగా చేసినా నాకు ఉప్మా అంటే నచ్చదు. నేను చిన్నప్పుడు ఎప్పుడు ఉప్మా అని అడిగేవాణ్ణి అంట. ఉప్మా అనేది పలికేది రాదు అంట. నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది ఉక్కు అని అడిగేవాణ్ణి అంట. మా అమ్మ చెప్పింది అంత ఇష్టంగా తినేనేమో. ఇప్పుడు ఉప్మా అంటే నాకు ఇష్టం లేదు. నాకు టిఫిన్లలో నచ్చనిదే ఉప్మా. అంతేనండి. ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బై, టాటా.